హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకా అవినీతి జరుగుతూనే ఉందని, అండర్-14 పేరుతో మళ్లీ భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మండిపడుతున్నారు. బీసీసీఐలో అసలు అండర్-14 అనే ప్రస్తావనే లేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని హెచ్సీఏపై చర్య తీసుకోవాలని కోరారు. వీళ్ల మోసాల వల్ల మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ గుర్తింపు కొరకు ఎందుకు కొట్లాడుతున్నది అనేది మేము పదే చెప్తూనే ఉన్నాము. చాలా రిప్రజెంటేషన్స్ చేసినాము. బీసీసీఐ దగ్గర పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. బాంబే హైకోర్టు ఆర్డర్స్ కంప్లై అవ్వాల్సిన బాధ్యత బీసీసీఐ పైన, హెచ్సీఏ పైన పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత సిఐడి వారు, స్టేట్ సిఐడి వారు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి 6గురిని అరెస్ట్ చేసి హెచ్సీ అఫీషియల్స్ని అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళు 2 months తర్వాత బెయిల్స్ తీసుకొని రావడం అన్నీ మనందరికీ తెలిసిన విషయమే. కంటిన్యూస్గా ఒక లాస్ట్ 15 years నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో తప్పులు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నది, సెలక్షన్ ప్రాసెస్లో తప్పులు జరుగుతున్నాయి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పాటించకుండా, ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్డ్, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ కూడా బీసీసీఐ కాన్స్టిట్యూషన్ హెచ్సీఏ ఫాలో కాకుండా వారిని బైపాస్ చేసి వయలేట్ చేసుకుంటా, మేమే కింగులము, మేము చెప్పిందే వేదం అనుకుంటా హెచ్సీఏ ఏదైతే మోసాలకు పాల్పడుతుందో చాలా విషయాలు మాకందరికీ ప్రతిసారి మేము ఖండిస్తూనే ఉన్నాం. పబ్లిక్ తెలుసు, మీడియాలో కవరేజ్ వస్తున్నది. డక్కన్ క్రానికల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఇంగ్లీష్ మీడియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా కవరేజ్ వచ్చింది. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. తెలుగులో కూడా ఈనాడు నుంచి మొదలు పెడితే సాక్షి వరకు చాలా పత్రికలు, ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చినాయి. లైవ్ టెలివిజన్లలో మీరు TV9, బిగ్ టీవీ, ఎన్టీవీ అన్నిట్లలో కూడా కథనాలు వచ్చినాయి. నేను ఇవాళ మళ్ళీ పత్రిక ముందుకు మీ ముందుకు రావడం ఈ ప్రజానికానికి అవసరం. వేలాది మంది పేరెంట్స్ తెలంగాణలో మోసపోతున్నారు అని చెప్పడానికి మళ్ళొక నిదర్శనం. ఒకవైపు క్రిమినల్ కేసులు జరుగుతున్నాయి, ఒకవైపు కోర్టులో ఆర్డర్లు వస్తున్నాయి వీళ్ళు వ్యతిరేకంగా. పొట్టు ఆర్డర్లు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. వన్ సెకండ్ అన్నా, నేను నోటు పంపిస్తాను మీకు. నేను వీళ్ళు టైం ప్రెసిడెంట్ లైవ్ పెడుతున్నా, మీరు వచ్చేయండి, వచ్చి జాయిన్ కండి. యా మీకు పంపిస్తాను, నోట్ పంపిస్తాను. రైట్ ఓకే రండి. 1 second. నాగేందర్ ఈ నోట్ ఇప్పుడు నోట్ ఉంది కదా, ఈ పాయింట్స్ ప్రేమేందర్ అన్న పంపి వాట్సాప్. ఓకే, సారీ. అయితే వీళ్ళు కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తుండడానికి మంచి నిదర్శనము. ఈ మధ్యన అండర్-14 హైదరాబాద్ స్టేట్ టీం కోసము సెలెక్షన్స్ అని పెట్టారు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో. దీనిలోగా 3 రకాల తప్పిదాలు జరిగినాయి. ఒక 3 రకాల క్రిమినల్ ఇంటెంట్ అందులో కనబడుతున్నది. మొట్టమొదటిది ఏంటంటే తప్పు, బాంబే హైకోర్టు బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ కమ్మని బీసీసీఐ 2021 July 11th ఆర్డర్ ఇచ్చింది. 4.5 years అయింది ఇప్పటికి. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు గత మార్చ్ 21st రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు అప్డేట్ చేయండి, మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హెచ్సీఏని అడిగింది బాంబే హైకోర్టు. March 29th రోజు మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మేము ప్రపోజల్ ఇచ్చినాం, కలిసి ఎట్లా పనిచేయచ్చు, జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం, మేమేం చేయదలుచుకున్నాం అనేది. హెచ్సీఏ బాంబే హైకోర్టుకి చెప్పింది, బీసీఐకి చెప్పింది మేము కంప్లై అవుతాము, మీ ఆర్డర్ ఒపే చేస్తామని చెప్పి. కానీ ఆ మీటింగ్లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ అడిగిన ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు, మాకు ఇవ్వలే కాపీ. కానీ మేము ఆ రోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన ఏదైతే ప్రపోజల్ ఉన్నదో దాని మినిట్స్ కాపీ అందరికీ నేను ఇప్పుడు కూడా మీకు సర్వ్ చేస్తా. బీసీసీఐకి హైకోర్టుకు సబ్మిట్ చేసినాం ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఎన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కానీ
బీసీసీ ఎన్నిసార్లు చెప్పని, పత్రికల వారు ఎన్నిసార్లు రాయని, పోలీస్ ఎన్ని కేసులు పెట్టండి, ఏసీబీ కేసులు అయినాయి వాళ్ళ మీద, పోలీస్ కేసులు అయినాయి, ఈడీ రైడ్లు అయినాయి, సిఐడి కేసులు అయినాయి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము పెట్టిన ఏదైతే కోర్టులో వేసిన పిటిషన్స్ ఉన్నో వాటి మీద నోటీసులు సర్వ్ అయినాయి, వాళ్ళ మీద అకౌంటబిలిటీ పెండింగ్ ఉన్నది. 70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీ సంబంధించి ఒక లీగ్ నడుస్తుంది, దానికి 210 క్లబ్బులు ఉంటాయి ఇక్కడ. కానీ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 3.5 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఉండదు. వీళ్ళు అక్రమంగా పేపర్లో బీసీసీఐలోకి వెళ్ళి మమ్మల్ని ఆపుకుంటూ అక్రమంగా కబ్జా పెట్టుకోరు. తెలంగాణ ప్రాంతం మీద అక్రమ కబ్జా పెట్టుకున్న క్రిమినల్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళు ఇల్లీగల్ క్లెయిమ్స్ అని బీసీసీఐ కూడా ఒప్పుకొని 2021లో నథింగ్ డూయింగ్, యూ కన్ఫైన్ టు హైదరాబాద్ సిటీ బయట తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో అఫిలియేట్ కావాలని చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు, అడ్డం వస్తారు మళ్ళీ. పైగా అండర్-14 సెలెక్షన్ మీకు ప్రాసెస్ చెప్తా. మొన్న 3 days ఇక్కడ సెలెక్షన్స్ ప్రాసెస్ వాళ్ళు కాల్ ఫర్ చేసిరు హైదరాబాద్ సిటీలో. ఎంటైర్ ఫైట్ against Hyderabad Cricket Association is that they are concentrated and confined to part of Hyderabad city, part of Secunderabad and part of Hyderabad only, nowhere else in outside Hyderabad. దానికి నిదర్శనం ఏంటి అని అంటే వాళ్ళు పబ్లిక్ నోటిఫికేషన్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో ఇచ్చిండ్రు అండర్-14 సెలెక్షన్ అవుతుందని. ఐ విల్ టెల్ యూ దిస్ ఈజ్ ఇల్లీగల్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్ దట్ అండర్-14 దెర్ ఇస్ నో బీసీసీఐ బోర్డ్ గేమ్. హైదరాబాద్ స్టేట్ క్రికెట్ హైదరాబాదు సిటీ టీంను స్టేట్ టీం కింద చెప్పుకుంటూ ఫేక్ చేసుకుంటా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా పిల్లల్ని హైదరాబాద్కి కాల్ చేసి వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారో అంచనా ఉండదు, దీనికి కంట్రోల్ ఉండదు, వచ్చినవాడు ఏ ఊరో తెలియదు. 3,500 మంది అటెండ్ చేశారు. వాళ్ళు చేసిన రికార్డ్ ప్రకారమే 3,550 ఆ 3,500 ఆడ్ చేంజ్ యంగ్స్టర్స్ అండర్-14. వాళ్ళు అండర్-14 వాళ్ళు సొంతంగా రాలేరు, వాళ్ళకి పేరెంట్స్ ఎంబడి రావాలా. పేరెంట్స్ అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఉండదు, వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఉండరు. జిమ్ఖానా గ్రౌండ్ వీళ్ళు హెచ్సిఏ ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుని ఉన్నది. ఆల్రెడీ 100 కోట్ల పైన డిఫెన్స్ వాళ్ళకు డబ్బులు కట్టేది ఉండే. ఉప్పల్ స్టేడియంలో ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ అయిపోతున్నది, దాని మీద ఎన్నో క్రిమినల్ యాక్టివిటీ దాని కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సొంతంగా ఓన్ చేసుకున్న ఒక గ్రౌండ్ అకాడమీ జిల్లాలో ఇక్కడ లేదు. కాబట్టే మీరు ఫెయిల్యూర్ అయింది కాబట్టి హైదరాబాద్ సిటీకి పిలిచారు. ఎందుకు? టీసీఐ పెడుతున్న ప్రెజర్ తట్టుకోవడానికి, తప్పించుకోవడానికి, బీసీసీఐకి ఏదో దొంగ లెక్కలు చూపించడానికి పబ్లిక్గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ ఐపీఎల్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి చేతిలో మనం క్రికెట్ లైవ్ చూస్తున్నాం. క్రికెట్ పాపులారిటీ పెరిగింది, క్రికెట్లో డబ్బులు పెరిగినాయి. దాన్ని కమర్షియల్గా ఎన్కరేజ్ చేసుకోవడానికి తప్పితే బోర్డు గేమ్ లేదు బీసీసీఐలో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీసీసీఐ కండక్ట్ చేసి అండర్-14 టోర్నమెంటే లేదు. స్టేట్ టీం సెలెక్ట్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? 3,500 బాయ్స్ వచ్చిండ్రు, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది 15 మెంబర్ టీం. నీ ప్రాసెస్ ఏంది? డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి పిల్లలు పిలిచినప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ కండక్ట్ చేయడం, డిస్ట్రిక్ట్లో సెలెక్షన్ పెట్టడము చేయాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈస్ ఎ కోర్ట్ ఆర్డర్, దెర్ ఈస్ ఎ బీసీసీ ఆర్డర్ దట్ ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ లీగ్ ఆర్ ఎనీ క్రికెట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ, టీసీఏతో మీరు కొలాబరేట్గా మంచి చెప్పినారు. కాబట్టి ఆ లీగల్ ప్రాసెస్ని మేము అడ్డం పడుతూ, మీరు లీగల్ ప్రాసెస్లో మీరు తప్పు చేయకూడదు, మళ్ళీ నాన్ కంప్లైంట్ అవుతారు. కాబట్టి హైదరాబాద్లో మేము ఆడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ, పేరెంట్స్ని మీరు హైదరాబాద్ పిలిచిండ్రు. 3,500 మంది, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఛాయ్ దొరకదు. వాళ్ళందరూ మొత్తం ఏదో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడో బయట బార్డర్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ నిలబెట్టినట్టు ఆ కాంపౌండ్ వాల్ బయట హైవేలో రోడ్ ఎంబడి ఆ పరేడ్ రోడ్ పక్కన అక్కడి నుంచి ఇక్కడ దాకా బార్లు క్యూలో నిలబెట్టిన వాళ్ళని. సాయంత్రం వరకు వాళ్ళకి మంచినీళ్ళు అడగలే. ఎంత ఇన్హ్యూమన్ అండర్-14 బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరు నుంచి వచ్చిన సాయంత్రం వరకు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు వాళ్ళకు. మళ్ళీ తెల్లారి సగం మందిని రిజిస్టర్ చేసుకున్నారంట. తెల్లారి మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ రమ్మని మళ్ళీ 1,500 మందిని యాడ్ అయిన వాళ్ళు 6,000 మంది అయినరు. ఇన్ని వేల మంది క్రికెటర్లను మీరు డేటా రిజిస్టర్ చేసి 15 మంది క్రికెటర్లు సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర సిస్టమ్ లేదు, డిస్ట్రిక్ట్స్లో మెకానిజం లేదు, అకాడమీస్ లేవు, కోచెస్ లేరు, మీకు క్వాలిఫైడ్ మెకానిజం సిస్టమ్ లేదు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి టీసీఏతో కొలాబరేటివ్ అని బీసీసీఐ చెప్పింది. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇదే ప్రాసెస్ రంజీ ట్రోఫీ కోసమో, అండర్-19 కోసం, అండర్-23 కోసమో ఎందుకు చేయట్లేదు మీరు? రంజీ ట్రోఫీ సెలక్షన్ అట్లా చేయండి, మొత్తం స్టేట్ అంతా పిలవండి, 5,000 మందిని 10,000 మందిని పిలవండి, 3 రోజులు ఇట్లా పిలవండి, పెట్టండి. ఎందుకు చేయట్లేదు?
బోర్డు గేమ్ లేదు, సీజన్ అయిపోవచ్చింది. సెలెక్షన్ చేసిన టీం ఎక్కడ పెడతారు? ఈయనలో 15 మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఈ 5,000 మంది డేటా ఏదైతే కలెక్ట్ చేసిరో, ఫస్ట్ డే వచ్చిన 3,500, తర్వాత వచ్చిన 1,500, ఈ 5,000 మంది డేటా, వాటికి సెక్యూరిటీ ఏంది? ఆ పిల్లల ఐడి కార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఆధార్ కార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు మీ 200 మంది క్లబ్లకు సంబంధించిన దొంగలందరూ కూడా ప్రైవేటు అకాడమీలు నడుపుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళందరికీ కూడా మేము హైదరాబాద్ సంబంధించిన అసోసియేషన్ ఇది, ఆ అకాడమీ ఇది, ఇగో ఈ పిల్లలందరినీ అక్కడ డైవర్ట్ చేసుకొని కమర్షియల్గా వ్యాపారం చేసుకోవడానికి, పేరెంట్స్ని మభ్యపెట్టడానికి, చీట్ చేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ఫ్రాడులెంట్ యాక్టివిటీ అండర్ 14 సెలక్షన్ పేరుతో పెట్టింది. నీకు బోర్డు గేమ్ లేనప్పుడు అండర్ 14 సెలక్షన్కి స్టేట్ వైడ్ పిల్లల్ని 5,000 మందిని పిలిచి ఎందుకోసం, ఎవరి కోసం చేసినావు? అయినా సెలక్షన్ ప్రాసెస్ ఏది? అక్కడ క్వాలిఫైడ్ సెలెక్టర్స్ ఉంటారా? ఆ పేరెంట్స్ ఆవేదన మొత్తం యూట్యూబ్లో చూసినాం, మనం రకరకాల ఛానల్లో వార్తలు వచ్చినాయి, వాళ్ళ ఆవేదన చూసినాం. ఎందుకు మోసం చేయాలని దగ్గర బోర్డు గేమ్ లేనప్పుడు? నువ్వు 15 మంది సెలెక్ట్ చేసే ప్రాసెస్ సిస్టమ్ లేనప్పుడు ఈ విధంగా 4 కోట్ల మంది 4.5 కోట్ల తెలంగాణ వాళ్ళను నువ్వు 15 మంది ఏజ్ గ్రూప్ టీం చేయాలంటే అందరినీ జిమ్ఖానా గ్రౌండ్ పిలిచి మొత్తం ఆదిలాబాద్ వాడు రావాలి, భద్రాచలం వాడు ఇక్కడికి రావాలి, గద్వాలోడు ఇక్కడికి రావాలి, జహీరాబాద్ వాడు ఇక్కడికి రావాలి. మరి నువ్వు తెలంగాణ స్టేట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నావు అని హెచ్సిఆర్ని అడుగుతున్నాను నేను. బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నా. ఇంత ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. అందుకే ఇవాళ నా మిత్రులను పిలిచిన ఇవాళ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. డ్రాఫ్ట్ రెడీగా ఉన్నది. వీళ్ళు చేసే చీటింగ్ కంటిన్యూ అవుతున్నది 15 years నుంచి, బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్. అంటే ఒక బ్యాచ్ పోతుంది, వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళ కేసులు అయితే వాళ్ళు పోతారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మనుషులే. ఇట్లా 15 సంవత్సరాల నుంచి తెలంగాణ అయితే యువతకు సంబంధించిన బడ్జెట్ బీసీసీఐ నుంచి, పబ్లిక్ నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నదో, అడ్డగోలుగా పందికొక్కుల్లాగా పడి మేస్తున్న హెచ్సిఏ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపటేయాలని నేను డీజీపీ గారికి వాళ్ళ ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్ని కేసుల మీద కేసులు అవుతున్నా బుద్ధి రాదు వాళ్ళకు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్? జస్టిస్ నవీన్ రావు గారిని అపాయింట్ చేసిండ్రు. ఇక ఆర్డర్ ఉంది 2190/2025. జస్టిస్ నవీన్ రావు గారిని అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేస్తూ కోర్టు ఏం చెప్పింది అంటే ఇక్కడ రాసింది మీరు ఆర్డర్లో, ఇన్ లైన్ the single member committee of Honorable Sri Justice L. Nageshwar Rao by directing the respondent number 2 all its office bearers that they shall function under the overall supervision of Justice Naveen Rao. ఈయన బాస్, జస్టిస్ నవీన్ రావు బాస్. ఒక పెద్ద మనిషిని హైకోర్టు అపాయింట్ చేసింది, ఆయన కంట్రోల్ నడవాలి. ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కంప్లైంట్ చేసినాం, పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు, ఎన్నో రకాల 100 కంప్లైంట్లు పోయినాయి ఆయన దగ్గరికి. ఆయన ఏమంటాడు, సార్ ఏం జరుగుతున్నది అంటే సిస్టమ్ నా కంట్రోల్లో లేదు, నా మాట వీళ్ళు వినట్లేదు, వాళ్ళే గూడుపుటాన్ని చేసుకుంటున్నారు, మాఫియా అయిపోయింది అక్కడ ఆయన చెప్తున్నాడు. ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఒక మాఫియాకు బాస్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ దగ్గర? విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళు నాన్ కంప్లైంట్ వాళ్ళని రస్టికేట్ చేయడానికి విజిలెన్స్ రికమెండేషన్ ఉంది, నిజం కాదా? సీఎం గారిని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్గా దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. సొసైటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వైలేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో కంటిన్యూ కావడానికి అనర్హులు, వాళ్ళని రస్టికేట్ చేయడాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీసీసీఐకి మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, సుప్రీంకోర్టు కూడా పోతున్నాం మేము. మీరు ఇన్ని వైలేన్స్ చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు స్పేర్ చేస్తున్నారు? సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వస్తాయని ఇంతకుముందు అరెస్ట్ అయిన ప్రెసిడెంటే చెప్పిండు. ఒక్క స్క్వేర్ యార్డు ఓన్ చేసుకోవాలి ఇంతవరకు. ఒక పెద్ద మనిషి చెప్తాడు మహబూబ్ నగర్లో ఏదో కొన్నామంటాడు, అది మత్తడి కిందది, అది ఎఫ్టీఎల్ జోన్లో ఇల్లీగల్ ప్రాపర్టీ. దాన్ని 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసుకొని 15 లక్షల రూపాయలు దొంగ లెక్కలు రాశారు వాళ్ళు. దానికి ఇంతవరకు లీగాలిటీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. ఇంత అక్కడ స్టేడియం కడతాను ప్రపోజల్ పెడతాడు ఆయన. నిజామాబాద్లో ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, ఒక క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, దాన్ని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, కొన్నామని చెప్పి దొంగ లెక్కలు రాస్తారు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్టేడియం కడుతున్నాం, ఇక్కడ స్టేడియం కడుతున్నామని చెప్పి దొంగ లెక్కలు రాస్తారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్లో మనకి ఇంతవరకు ఆల్రెడీ బయటకు వచ్చినాయి, తెల్లమైనాయి. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని క్వశ్చన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇందులో క్రిమినల్స్ అని తెలిసిన తర్వాత, దొంగలని తెలిసిన తర్వాత ఇంకా మీరు ఎందుకు వీళ్ళను స్పేర్ చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకొక కంప్లైంట్ సిఐడిలో ఫైల్ చేసినాం. గత 15 సంవత్సరాల నుంచి జరిగిన ఫ్రాడ్ అన్ని కూడా పెట్టుకుంటా సబ్మిట్ చేసినాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్ నోట్ తయారైంది, ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తయారైంది. మిగతా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ రోజు
గత పోయినసారి మేము కంప్లైంట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు మధ్యలో ఎందుకు స్లో అయిందని ప్రశ్నిస్తున్నాం. క్రిమినల్స్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లల పేరెంట్స్ని ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు? అండర్ 14 పిల్లల పేరెంట్స్ వాళ్ళు ఎంత ఆవేదన గురి కావాలి. దీనికి తోడు వీళ్ళ ఇంకా క్రిమినల్ ఫైల్స్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తా మీకు. వీళ్ళంట తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 సెలక్షన్కే ప్రాసెస్ లేదు వీళ్ళకి. తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 చేతగానోళ్ళు, వీళ్ళు సెలెక్ట్ చేయడం చేతగానోళ్ళు వీళ్ళు ప్రీమియర్ లీగ్ చేస్తారంట జిల్లాలలో. ప్రీమియర్ లీగ్ కాదు కదా, జిల్లాల్లో తిరగనీయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరిస్తున్నాం. ఇంతవరకు కూడా లీగల్ న్యాయ పోరాటాలు, పత్రికాముఖంగా పోరాటాలు, రిప్రజెంటేషన్స్, బీసీసీఐ రిప్రజెంటేషన్స్ ఈ వీటితో సరిపెట్టినాం. ఇక నుంచి దీన్ని మాస్ మూమెంట్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్ఏ వారిని హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ వారికి, సీఎం గారికి ఒక విజ్ఞప్తి, వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎంత పెద్దగా మూమెంట్గా మారబోతుందో తెలంగాణ మూమెంట్లో మీరు చూసి మీరందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా, టీమ్గా ఇవాళ టీసీఏలో ఉన్న లీడర్లందరూ కూడా తెలంగాణ మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ చేసిన వాళ్ళే. ప్రత్యేక తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడమో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా నిరాహార దీక్షలు, యుద్ధాలు చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధమవుతుందని చెప్పడానికి మేము వెనకపోవడం లేదు. ఇవాళ ఎలక్షన్స్ వచ్చి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి కోర్టుతో తెలంగాణ గోల్డ్ కప్ పోస్ట్పోన్ చేసాం. 21 డిసెంబర్ నుంచి తెలంగాణ గోల్డ్ కప్, అది అయిపోగానే తెలంగాణ ప్రీమియర్ లీగ్ జిల్లాలో మేమే చేస్తాం. ఇంతకుముందు ఆల్ స్టార్స్ క్రికెట్ చేసినాం, సూపర్ లీగ్ చేసినాము. గత 11 సంవత్సరాల నుంచి 70 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు చేసినాము. మా దగ్గర 22,000 మంది క్రికెటర్ల డేటా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్, ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్స్ కూడా పెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, డీజీపీ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం. కోర్టు కేసు కూడా అయిపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, జూలై 11th ఆర్డర్, 2021 ఆర్డరు హెచ్సిఐ ఇంప్లిమెంట్ చేయలేదు. 21 మార్చ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఇది సిఐడి వారిది ఛార్జ్ షీట్ కూడా ఇక్కడ ఉంది. ఛార్జ్ షీట్ కాదు, ఇదేది రిమాండ్ రిపోర్ట్. సిఐడి వారి రిమాండ్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు చెప్పింది కూడా సిఐడి వాళ్ళు, వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి. తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్లో కూడా మీకు ముఖ్యమైన విషయం చెప్తా. గత 11 సంవత్సరాలు నేను డేటా తీసిన ఆడిట్, ఎవ్రీ ఇయర్ ఆడిట్ కాపీ పేస్ట్ చేస్తారు. అన్ని అబద్ధాలు, దొంగ లెక్కలు. మీరు ఆడిటర్కి నోటీస్ ఇచ్చి మీరు వాళ్ళని పిలిపించుకొని ఎంక్వైరీ చేయమని అంటే సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేసినాం. దొంగలకు సద్దులు కడుతా ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకా వాళ్ళని స్పేర్ చేయాలని అని క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మోసం చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలి, వీళ్ళ సొసైటీ రద్దు చేయాలి. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 రూల్స్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫిలియేషన్కి మేము క్వాలిఫై అయినాం. రూల్ 2A 3B అసోసియేట్ మెంబర్ వాడు ఉన్నా మాకు ఇవ్వచ్చు. రూల్ 2D కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, అందుకోసం ఇవ్వచ్చు. వాళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి. రూల్ 2B3 ఇంకోటి ఉంది, ఏంటంటే ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ కంటిన్యూగా ఫ్రాడ్ చేసిన, ఆడిట్లో కంప్లైంట్ కాకపోయినా ఖచ్చితంగా వీళ్ళను రస్టికేట్ చేయొచ్చు. దాని ప్లేస్లో అక్కడ క్వాలిఫైడ్ అయిన ఇంకో అసోసియేషన్ను గుర్తించదు అనే కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు అప్లై చేయండి తీసుకోండి అని. బాంబే హైకోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళని కన్సిడర్ చేయమని. వీళ్ళు ఇచ్చిన బీసీసీఐ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీసీఐకి నోటీసులు ఇచ్చి మళ్ళీ బాంబే హైకోర్టు చెప్పింది వీళ్ళని తీసేస్తారా లేకుంటే వీళ్ళని అఫిలియేట్ చేస్తారా అని చెప్పి. ఇంత స్టైల్లో ఉన్నా కానీ ఇంకా సెలక్షన్లో కరప్షను. 210 క్లబ్బులు ఒక సిటీ వరకు కన్ఫైన్ అయి ఉన్నాయి. మిగతా మరి జిల్లాలంతా కూడా మీరు క్లబ్బులు పెట్టదలుచుకుంటే ఎన్ని లీగులు పెట్టాలి, ఎన్ని క్లబ్బులు అఫిలియేట్ కావాలి. ఇక్కడే ఇంత ఫ్రాడ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ కంట్రోల్లోకి పోతే ఇంకెంత ఫ్రాడ్ చేస్తారు. సంవత్సరానికి 100 కోట్లు వస్తే ఒక గజం ఓనలేని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్స్టెండ్ అయితే ఇంకో 100 కోట్లు మీకు ఇస్తే సంవత్సరానికి 200 కోట్లు ఎవరు తింటారు, ఎవరు ఇల్లాలు కొనుక్కుంటారు, ఇంకా ఎంతమంది జైలు పోయేదాకా మీరు వెయిట్ చేస్తారని ప్రశ్నిస్తున్నా. ధన్యవాదాలు. ఒక విషయము, మిత్రుడు కళ్యాణ్ రామ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేటు, మేము డ్రాఫ్ట్ కంప్లీట్ చేసినాము. కళ్యాణ్ ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండర్ 14 సెలక్షన్స్ వైలేషన్స్లో ఏదైతే తప్పులు జరిగినాయో వాటిని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్పీల్ చేయబోతున్నాం. ఒక నిమిషం చెప్పు కళ్యాణ్. సారీ, అందరికీ నమస్కారం.
గురవారెడ్డి గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ హీ హాజ్ కవర్డ్ ఇట్. ఇప్పుడు మేము దీన్ని 2 రకాలుగా తీసుకోదలుచుకున్నాం. ఒకటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎందుకంటే అక్కడికి వచ్చిన పిల్లలందరూ, ఫ్యామిలీస్ అందరూ, ఆ పిల్లలకి సంబంధించిన వాళ్ళందరికీ ఒక రకంగా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది. ఈ పిల్లలు చైల్డ్ రైట్స్ వయలేషన్ కూడా జరిగింది. ఎందుకంటే మినిమం వాటర్ లేదు, రిఫ్రెష్మెంట్ సరే ఫుడ్ గిడ్డు పక్కన పెట్టినా సరే మినిమం రిఫ్రెష్మెంట్స్, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా ఎలాంటి సదుపాయాలు లేకుండా వందలాది వేలాది మంది, ఇన్ఫ్యాక్ట్ 5,000 మంది ఒక రోజు వచ్చిర్రు అన్నది ఒక యావరేజ్ ఫిగరు. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ రైట్ టు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సేయింగ్ దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ దెమ్. ఒకటి. రెండోది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ రెడీ చేసినాం, ఇది కాగానే నెక్స్ట్ పంపిస్తున్నాం. సో దాంట్లో కూడా ద సేమ్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు కవర్. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం 5,000 మంది 3,000 మంది ఎవరికి దోచినట్టు వాళ్ళు రాస్తున్నారు. దీనికి శాన్సిటీ ఏంది, దీనికి అనుగుణంగా ఒక ఆర్టీఏ రెడీ చేసినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు మీరు ఎంతమంది వస్తారని ఎస్టిమేట్ చేసిర్రు, ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు గురవారెడ్డి గారు చెప్పినట్టు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అండర్లో ఇది జరగాలని మనం చెప్పినప్పుడు అసలు ఆయన ఎలాగైనా కాంటాక్ట్ చేశారా, ఏం ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారు, అండ్ ఎంతమందిని మీరు సెలెక్ట్ చేయదలుచుకున్నారు అన్న దాని మీద ఆర్టీఏ కూడా ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ టైమ్ ఆఫ్ 30 days. సో ఈ 30 days బేస్గా చేసుకుని అది వచ్చే వరకు ఆగే బదులు నేషనల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫస్ట్ ఇచ్చి ఆ వచ్చిన రిప్లై మీద డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కోర్ట్స్ అండ్ టేక్ లీగల్ యాక్షన్. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అంతమందిని మీరు అందరు చూసారు, ఎన్నో వందల వీడియోలు బయట ఉన్నాయి. ట్విట్టర్లో కూడా మనం బీసీసీఐకి షాకి దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా సిచ్యువేషన్ ఇట్లుంది, హైదరాబాద్లో సెలక్షన్ జరిగే టైంలోనే ఇట్లుందని చెప్పడం జరిగింది. మన దౌర్భాగ్యం అంటే కోఇన్సిడెన్స్గా జరిగిందో, జరిగిందో అనుకోకుండా జరిగిందో కానీ 10th December ఏదైతే సెలక్షన్ జరిగి టీవీ ఛానల్ అన్నీ కవర్ చేయడం జరిగిందో ఆ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఇంత పెద్ద సంస్థ అయ్యి ఉండి ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ రోడ్ల మీద నుంచుని ఏదో ఇప్పుడు గురవారెడ్డి గారు చెప్పినట్టు జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళు కూడా అంత దౌర్భాగ్య స్థితిలో నుంచోరు కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు నిలబెట్టినందుకు వీఆర్ 101% గోయింగ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ పే ఫర్ వాట్ దే హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు ఏదో ఫ్లైట్స్ డిలే అయింది వాళ్ళని అకౌంటబుల్ చేస్తా అన్నారు. దిస్ హ్యాస్ టు బీ దిస్ ఈజ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. దే హ్యావ్ కమ్ విత్ అన్ ఇంటెన్షన్ టు గెట్ ఇన్ టు ద సెలెక్షన్ బోర్డ్. బట్ ఇప్పుడు గురవారెడ్డి గారు చెప్పినట్టు అసలు అక్కడ ఉన్న నంబర్ ఎంత, మీరు పిలిచింది ఎంతమందిని, మీరు ఎస్టిమేట్ చేసింది ఎంతమంది. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. వన్స్ దీస్ ఆర్ అవుట్ వీఆర్ గోయింగ్ టు షేర్ విత్ ద ప్రెస్ ఎస్ వెల్. ఆర్టీఏ రిప్లై వచ్చిన తర్వాత మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ I would just conclude with whatever we are proceeding with it. పాయింట్ చెప్తారండి, జస్ట్ కెమెరా పర్లేదు ఉండండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్లో కూడా ఉన్న పేరెంట్స్ అందరికీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రాప్లో పడకండి. కోచ్లకు ఇవ్వడము, సెలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడము, అకాడమీలకు, ప్రైవేట్ అకాడమీలకి డబ్బులు ఖర్చు పెట్టడము, పిల్లల ఎడ్యుకేషన్ ఇంబ్యాలెన్స్ చేసుకుంటా, పిల్లలను ట్రబుల్ చేసుకుంటా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రాప్లో పడి మీరు కొట్టుకోకండి, మీరు అనవసరంగా మోసపోకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు గమనించండి, లాస్ట్ 15 ఇయర్స్లో ఇండియాకు, ఐపీఎల్కి, ఇండియన్ ఉమెన్ టీమ్కి ఆడిన వాళ్ళని మీరు గమనించండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఎనీ ఉమెన్ క్రికెటర్ ఆర్ ఎనీ ఐపీఎల్ క్రికెటర్ హూ హెస్ రిప్రజెంటెడ్ ఎక్సెప్ట్ ఫర్ అవర్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ హైదరాబాద్ సిరాజ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్న ఎక్కడి నుంచి రండి ప్రేమన్నా, ఒక చైర్ ఇక్కడ, ఒక చైర్ ఇక్కడ చైర్ ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అన్న పక్కన శ్రీనివాస్ అన్న, ఇప్పటిదాకా మీతో మాట్లాడింది అడ్వకేట్ కళ్యాణ్ రామ్, పక్కన వరుణ్, అండ్ తర్వాత రామరెడ్డి గారు. విషయం ఏంటంటే వన్ ఫైనల్ పాయింట్, మళ్ళీ నేను ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడతాను. ఫైనల్ పాయింట్ ఏంటంటే హెచ్సిఏ మోసం చేస్తున్నదని అందరూ మాట్లాడుతున్నారు. మీడియా చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్కి తెలుసు, బీసీసీఐకి తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, జడ్జిలకు తెలుసు, రిటైర్డ్ జడ్జి గారు కూర్చున్నారో వారికి కూడా తెలుసు.
బీసీసీఐ మాట వాళ్ళ సభ్యుడైన హెచ్సిఏ వినదు. హెచ్సిఏ మాట జస్టిస్ నవీన్ రావు గారి మాట హెచ్సిఏ వినదు. జస్టిస్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన జస్టిస్ నాగేశ్వరరావు గారి గైడ్ లైన్స్ హెచ్సిఏ వినదు. ఎవరి మాట వినడు వాడు. 100 కోట్లు మాత్రం బీసీసీఐ ఇస్తూనే ఉంటుంది, వీడు తినేస్తూనే ఉంటాడు. ఒక ఎకరం జాగా కొన్నారు, ఒక అకాడమీ పెట్టారు, ప్రాపర్గా సెలెక్షన్ ఉండదు. నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా, హెచ్సిఏకి ఒక స్టేట్ టీమ్ సెలెక్షన్ ప్రాసెస్ స్టేట్ లెవెల్ 4 కోట్ల మందిలోంచి ఒక ఏజ్ గ్రూప్ ఓపెన్ సెలెక్షన్ పెడతారా అండి ఎవరైనా? దీనికి ప్రాసెస్ లేదా? డిస్ట్రిక్ట్ లెవెల్, క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడేయడం ఉండదా? అండర్ 14 లీగ్ పెట్టిందా మీరు అసలు ఎప్పుడైనా? ఏజ్ గ్రూప్ వైజ్ లీగ్ ఎప్పుడైనా పెట్టిందా హెచ్సిఏ అడుగుతున్నా కదా? 75 ఏళ్లలో ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ పెట్టిందా హెచ్సిఏ ఎప్పుడైనా? అండర్ 14 సెలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తారండి? 1000 మందిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి నువ్వు 1 బాల్ 2 బాల్ ఆడి సెలెక్షన్ చేస్తావా? సెలెక్షన్ చేసిన వాడికి ప్రొసీజర్ ఉందా? దీనికి పర్మిషన్ ఉందా? వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఏం చేశారు? పేరెంట్స్కి అందుకే రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ హెచ్సిఏ ట్రాప్లో పడకండి దయచేసి. హెచ్సిఏ ట్రాప్లో పడకండి, హెచ్సిఏ మోసాలకు గురికాకండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ అబౌట్ టు బి రస్టికేటెడ్. హెచ్సిఏ కనుక వాడ సొసైటీ గుర్తింపు ప్రభుత్వం రద్దు చేయకపోయినా, హెచ్సిఏ గుర్తింపు బీసీసీఐ రద్దు చేయకపోయినా కానీ ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్ అయితే మనం పత్రికాముఖంగా ఇకైతే ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోయినాము, అది కంటిన్యూ చేస్తూనే ప్రెజర్ బిల్డ్ చేస్తాము. దీన్ని మాస్ మూమెంట్ కింద కన్వర్ట్ చేస్తాం. తెలంగాణ ఎజిటేషన్ కోసం ఏ విధంగా అయితే పబ్లిక్ అందరూ యువత అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిరో, అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా అటువంటి మాస్ మూమెంటు దానికి మేము మొదలు పెట్టబోతున్నాం. ఇట్లా జస్టిస్ నవీన్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ యు ఆర్ దేర్ యాజ్ ద బాస్ అడ్మినిస్ట్రేటర్, ప్లీజ్ కంట్రోల్ దిస్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ హెచ్సిఏ. ఇఫ్ యూ కెనాట్ కైండ్లీ రిపోర్ట్ ద సేమ్ టు బీసీసీఐ అండ్ హార్నమోర్ హైకోర్ట్. చెప్పండి, లేదంటే మీ కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తా అని చెప్పి మీరు 2 months అయింది ఇప్పటివరకు మీరు చెప్పి మీ కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తారు. పిల్లలందరూ వాళ్ళ పిల్లల పేరు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇంకా ఎందుకు మీరు చూస్తున్నారు? కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు రస్టికేట్ Hyderabad Cricket Association society registration immediately. And I also request the BCCI, my BCCI representation మళ్ళీ ఇస్తాము, డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సిఏని ఫర్దర్గా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మేము ఒప్పుకోము, అడ్డం పడతాం అని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్తే. మరియు మా యొక్క క్రికెట్ అసోసియేషన్ మిత్రులకు, ఇంతగా యువత కోసం, క్రీడాకారుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది నిర్లక్ష్య వైఖరి కారణంగా, నేరపూరితమైన యొక్క ఆలోచనల కారణంగా, నేరస్తులను ప్రోత్సహించే విధానం కారణంగా ఇవాళ తెలంగాణ యొక్క యువత భవిష్యత్తు దెబ్బతింటున్నది. హెచ్సిఏ అంటే అవినీతిమయమైపోయింది. అనేక రకాల క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి, విచారణ జరుగుతుంది, ముఖ్యులను అరెస్ట్ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హెచ్సిఏ పైన చర్య తీసుకోవడం లేదని వాళ్ళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదు? మీకు తెలంగాణ యొక్క యువత భవిష్యత్తు పట్ల, యువత యొక్క కెరియర్ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు మొన్న ఫ్యూచర్ సిటీలో మేము స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తాం, స్పోర్ట్స్ సిటీని తీసుకొస్తాం అని క్రీడాకారుల మీటింగ్ పెట్టారే, మరి ఇప్పుడు జరుగుతున్న యొక్క ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన యొక్క క్రికెట్కు ఇట్లా అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నాం. మీ మీద విశ్వాసం పెరగాలంటే, మీరు భవిష్యత్తులో క్రీడలను ప్రోత్సహిస్తారని చెప్పి తెలంగాణ యువత నమ్మాలంటే ముందుగా ఈ యొక్క క్రికెట్ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి. ఇవాళ బీసీసీఐ యొక్క రూల్స్ను ఏమాత్రం కూడా పాటించడం లేదు హెచ్సిఏ. సెలక్షన్ ప్రక్రియను ఏమాత్రం కూడా పాటించడం లేదు. అవకతవకలకు నిలయమైపోయింది.
యువతకు ఏదైతే అవకాశాలు ఇవ్వవలసిందో దాన్ని ఏమాత్రం ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాలలో కొద్ది మందికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఇవాళ HCA నిలదొక్కుంటున్నది. కానీ మొత్తం తెలంగాణ యువతకు ప్రాతినిధ్యం వహించడం లేదు. కాబట్టే ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, అటు BCCIకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణలో మీరు గుర్తింపునివ్వండి. అంటే BCCI వైపు నుంచి రికగ్నేషన్ అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ 1 కంటే ఎక్కువ అసోసియేషన్స్కు BCCI గుర్తింపు ఇచ్చింది. కాబట్టి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది కేవలం కొద్ది మంది వరకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నది. అవినీతిమయమైపోయింది, నేరపూరితమైపోయింది, నేరస్తులు చేరిపోయిన దానిలో నేరాలకు పాల్పడుతున్నది, అవినీతికి పాల్పడుతున్నది, అవకతవకలకు పాల్పడుతున్నది. అందుకోసమే ఇవాళ తెలంగాణ క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్న యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపునివ్వాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. త్వరలో BCCI ప్రతినిధులను కలుస్తాం. అదేవిధంగా క్రీడా శాఖ మాత్యులకు కూడా మేము ఈ విషయాన్ని వివరిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలుస్తాం. కానీ ముఖ్యమంత్రి గారే సుమోటోగా దీనిపైన చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్న యొక్క విషయం పట్ల వెంటనే చొరవ తీసుకోవాలని ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషను జిల్లాలలో మండలాల వరకు పాకుకొని పోయింది. అనేక క్రికెట్ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నది. ఇప్పుడు ఈ నెలలో తెలంగాణ గోల్డ్ కప్ పేరుతోని ఒక పెద్ద స్పోర్ట్స్ మేళా మరి నిర్వహించబోతున్నది. మరి HCA ఏం చేస్తున్నది? కేవలం BCCI నుంచి వచ్చే యొక్క డబ్బులను వాటిని ఏ విధంగా పంచుకోవాలనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడైనా క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానీ, వాళ్ళలో మెరుగులు దిద్దడానికి కానీ, వాళ్ళలో టాలెంట్ని డెవలప్ చేయడానికి కానీ, వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయే యొక్క ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నదని మేము అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ గురించి రైజింగ్ తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, మరి తెలంగాణలో రైజింగ్ క్రికెట్ కాదా అని నేను అడుగుతున్నా. క్రికెట్ రైజింగ్లో లేదా? ఉంటే మరి ఏ విధంగా జరుగుతున్నది ఇవాళ? కాబట్టి ఇవాళ నిజంగా తెలంగాణలో కూడా క్రికెట్ కూడా రైజింగ్లో ఉన్నదంటే అన్ని జిల్లాల నుంచి వచ్చే యొక్క క్రీడాకారులకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది రేజ్ అవుతుంది. తప్పక ప్రతిభ ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క దీనికి ప్రాతినిధ్యం వహించగలిగే యొక్క ప్రతిభ తెలంగాణ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యొక్క క్రీడాకారులకు సైతంగా ఉంది. మట్టిలో మాణిక్యాల్లాగా ఉన్నారు. దానికి మెరుగులు దిద్దాలి, పెట్టాలంటే అది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ పని చేయలేకపోతున్నది. అనేక రోజుల నుంచి పాతుకొని పోయి, అనేక అవలక్షణాలకు నిలయమైపోయి, అనేక రకాలుగా అవినీతికి పాల్పడడం తప్పితే మరొకటి లేదు. ఇది మేం చెప్పడం కాదు. ఇవాళ సాక్షాత్తు CID స్టేట్ గవర్నమెంట్ యొక్క యంత్రాంగమే ఇవాళ కేసులు బుక్ చేసింది. ఇంత చేసిన తర్వాత కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనక ముందు ఆడుతున్నదని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన యొక్క హైకోర్టు నుంచి అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ గారు కానీ, మిగతా యొక్క మరి న్యాయ వ్యవస్థ కానీ ఇవాళ ఇంతగా చెప్తున్న దాన్ని పాటించడంలో ఎందుకు ఇవాళ HCA పాటించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. తప్పక క్రీడాకారుల పట్ల పోరాటం కోసం మేము సిద్ధమవుతున్నాం. మేము ముందుగా శాంతియుతంగా అందరినీ కలిసి విన్నవించే యొక్క ప్రయత్నం మేము గత అనేక రోజుల నుంచి చేస్తున్నాం, మళ్ళీ కూడా కొనసాగిస్తాం. అది రానప్పుడు తప్పక క్రీడాకారుల యొక్క పోరాటం ఇంకా ఆందోళనాత్మకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జస్టిస్ నవీన్ రావు అపాయింట్ అయిన పర్పస్ కోర్టు ఆర్డర్ లేదో ఆ పర్పస్ ఇంప్లిమెంట్ చేస్తలేడు. యాక్షన్ తీసుకో. మన యొక్క నవీన్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్గా మరి సుప్రీంకోర్టు నియమించినప్పటికీ, హైకోర్టు నియమించినప్పటికీ
వారి యొక్క ఆలోచనలు కూడా ఏమాత్రం హెచ్సిఏ పట్టించుకోవడం లేదు. కాబట్టి వారిని కూడా త్వరలో కలిసి మేము మాట్లాడతాం. ఒకవైపు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషను లేకపోతే తెలంగాణలో జరుగుతున్న విషయాల గురించి వారికి తెలియజెప్పడం, రెండవది హెచ్సిఏ పాల్పడుతున్న దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి నుంచి కూడా విషయాలు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ వర్జన్ కావాలన్నా? ఓకేనా, ఫైన్ కదా. చెప్పు తర్వాత. Any English version you want briefly? Actually, I hand over the note to you or I hand over the note. పర్ఫార్మెన్స్ టాపర్స్ అందరం తీసుకొచ్చి స్టేట్ ప్రాబబుల్స్లో పెట్టి చేయాలి. అండర్-19 ఇప్పుడు హైదరాబాద్ లీగ్లో కూడా వీళ్ళు వేరియస్ లీగ్స్లో పర్ఫామ్ చేసే వాళ్ళందరినీ కూడా వేరియస్ యాక్టివిటీస్లో పర్ఫార్మెన్స్ షీట్లు తీసుకొని అలా పాస్ట్ రికార్డు తీసుకొని ప్రాబబుల్స్లో పెట్టి టీమ్ సెలెక్ట్ చేస్తారు. అటువంటి పద్ధతి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో లేదు. ఎందుకు లేదనంటే ఇక్కడ అండర్-16 టోర్నమెంట్ అయిపోతుంది, అండర్-19 స్టేట్ మ్యాచ్లు అయిపోతాయి, ఇది బోర్డ్ గేమ్స్. మళ్ళీ వాడు జిల్లాలోకి వెళ్ళి ఊరికి చెప్పకుండా వితౌట్ నోటీస్ ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్లో సెలెక్షన్ పెడుతున్నట్టు డ్రామా ఆడుతుంది. స్టేట్ టీమ్ సెలెక్షన్ అయిపోయి స్టేట్ టీం ఆల్రెడీ ఆడేస్తుంటే మళ్ళీ పెట్టడం అనేది తప్పు. సో హెచ్సిఏ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. ప్రాసెస్ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు మేము అడాప్ట్ చేసినది కానీ కర్ణాటక కానీ లేకపోతే మీరు మహారాష్ట్ర తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, టాప్ క్రికెటింగ్ ఏదైతే మంచి ఉన్నాయో దాంట్లో ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో లీగ్ కండక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ని తీసుకొని జోనల్ టీంలో పెడతారు, అక్కడి నుంచి స్టేట్ ప్రాబబుల్స్ ఇస్తారు. ఈ 3 అంచెలలో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే డీసెంట్రలైజ్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నెంబర్ 1, అందరికీ న్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. 2, వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ప్లేయర్స్ దొరుకుతారు. తర్వాత ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకటేసారి 1000 మంది మీద వచ్చి పడి ఒకటే బాల్ 2 బాల్లో టాలెంట్ తెలియదు. ఒక 10 లీగ్ మ్యాచ్లు ఆడితే మన టాలెంట్ అర్థమవుతుంది. అంటే ఒక 1 మంత్ పాటు 1.5 మంత్ కింది స్థాయిలో చేయాలి. ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లు చేయాలి. అండర్-14 అయితే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లు చేయాలి. అందులోంచి డిస్ట్రిక్ట్ స్కూల్ టీం చేయాలి. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ స్కూల్ టీం ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టేట్ టీం ప్రాబబుల్స్ 50 మందిలో 30 మందిలో పికప్ చేసి వాళ్ళతో సెలెక్షన్ చేయాలి. నువ్వు ఒక బీసీసీఐ సర్టిఫైడ్ కోచ్ కానీ లేకుంటే ఒక సెలెక్టర్ కానీ రంజీ ట్రోఫీ ఆడిన సెలెక్టర్ కానీ వచ్చి 3000 మందిని అబ్జర్వ్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? నాన్ సెన్స్. ప్యూర్లీ మ్యానిపులేటింగ్ ఇట్ ఈజ్. ఆ యొక్క దానికోసం వాళ్ళు అనుకున్న వాళ్ళను పేర్లు రాసుకోవడం కోసం ఇదంతా ఏదో చేసినామని చెప్పడం ఐ వాష్ యాక్టివిటీ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రైవేట్ అకాడమీలను ఇవ్వాలి. ఇందులోంచి వీళ్ళ డేటా రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళందరూ పేరెంట్స్కి చెప్తారు అనమాట, ఏంది ప్రైవేట్ మా అకాడమీలో జాయిన్ చేయండి, చేయిస్తే ఆడిస్తామని. మనీ లూటింగ్ మెషిన్ ఇది. అంతే తప్పితే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ప్రొసీజర్. ఈడీ ఆల్రెడీ హెస్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. మేము ఇచ్చినాము. వేరే దగ్గర ఉప్పల్ పిఎస్లో అయినా ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని, సిఐడి ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని, ఏసీబీ ఎఫ్ఐఆర్లు బేస్ చేసుకొని ఈడీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. వాళ్ళు రేడ్లు చేసారు, నోటీసులు ఇచ్చారు వాళ్ళకి ఆల్రెడీ. ఈడీ ఉన్నది పెండింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే సిన్స్ యూ రేజ్ ద క్వశ్చన్, లాస్ట్ 15 yearsలో ఏదైతే ఫండ్ మిస్యూజ్ అయిందో హెచ్సిఏలో, ఐ రిక్వెస్ట్ ది ఈడీ అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్ టు రికవర్ దోస్ ఫండ్స్. మీరు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో మీరు ట్రై ఇఫ్ యూ కెన్ రికవర్ ద ఫండ్స్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద స్టేట్, ఇట్ విల్ బి హైలీ హెల్ప్ఫుల్. డబ్బులు పోయినాయి, వాడు కేసు పెట్టి జైలుకి పోయి బెయిల్ తీసుకొని వస్తున్నాడు. వాడు మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ డబ్బులు తింటున్నాడు, కేసు అవుతుంది, బెయిల్ తీసుకుని మళ్ళీ వస్తున్నాడు. కానీ పోయే డబ్బులు పబ్లిక్ అకౌంటబుల్ మనీ. అది బీసీసీఐ మనీ ఈజ్ నాట్ ప్రైవేట్ మనీ. హెచ్సిఏ ఇస్ నాట్ ప్రైవేట్ బాడీ, ఇట్స్ ఎ పబ్లిక్లీ అకౌంటబుల్ బాడీ. లేటెస్ట్గా నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది. దాని ప్రకారం వీళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది. పబ్లిక్ పైసలు మనం కట్టే ట్యాక్స్ డబ్బులే వాళ్ళకు, మనం అడ్వర్టైజ్మెంట్ల కోసం కట్టే డబ్బులు కానీ బ్రాడ్కాస్టింగ్ దాని మీద పబ్లిక్ రైట్ ఉంటుంది. వీటికి అకౌంట్స్ అడిగే రైట్ మనకు ఉంటుంది. అది రెస్పాన్సిబుల్ బాడీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నది. కానీ ఎవరిదైనా కంప్లైంట్ రిసీవ్ చేసుకో వాళ్ళ యాక్షన్ అయింది, ఈడీ రికవర్ చేయాలి. వాళ్ళు కేసులు పెట్టడం వరకు ఓకే, డబ్బులు రికవర్ చేయాలి ఇంపార్టెంట్, వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రస్టేట్ కావడం ఒకటి. 2, నేను మీకు ఇంతకుముందు ప్రస్తావించిన ఈ మధ్యన ఇండియన్ టీంలో కానీ ఐపీఎల్ టీంలో కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కానీ ఆడిన అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు, డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఎవరు సెలెక్ట్ కాలే. నోబడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద హెచ్సిఏ స్టేట్ టీంలో ఆడి బోర్డ్ గేమ్ ఆడి పర్ఫార్మెన్స్ చేసి అక్కడి నుంచి ఎవరు కూడా ఐపీఎల్ సెలెక్ట్ కాలే. గివ్ మీ వన్ నేమ్. హైదరాబాద్ డైరెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఒక్క మనకు ఈయన తప్ప, ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తప్ప. సిరాజ్ అంతకు ముందు నుంచి ఆడుతున్నాడు కాబట్టి పర్ఫార్మెన్స్ పెరిగింది, ఆడుతున్నాడు. మీరు అంబటి రాయుడు తీసుకోండి, మిథాలీ రాజ్ తీసుకోండి. మిథాలీ రాజు హైదరాబాద్ నుంచి ఒకప్పుడు ఆడింది, ఆమె పోయి ఆంధ్రాలో ఆమెకు స్టాండ్ కట్టించారు. ఇక్కడ ఆమెకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంది? ఆ అమ్మాయి అరుంధతి రెడ్డి కేరళకి వెళ్ళి ఆడింది, 5 సంవత్సరాలు కేరళకి ఆడుతుంది. అక్కడి నుంచి ఉమెన్ ఇండియన్ టీంలో ఆడింది. ఇక్కడి నుంచి వీళ్ళు ఆడియలే. దిస్ ఈజ్ షేమ్ ఫర్ తెలంగాణ, దట్ ఈస్ హెచ్సిఏ. హెచ్సిఏ ఉన్న డబ్బులు తీసుకోవడం మీద ఫోకస్ కానీ టాలెంట్ డెవలప్మెంట్ మీద లేదు. ఎవరైనా అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఆడాలనుకుంటే వేరే స్టేట్కి వెళ్ళి ఆడిన వాళ్ళు ఆడుతున్నారు ఐపీఎల్. హెచ్సిఏ ప్రజెన్స్లో అఫీషియల్గా హెచ్సిఏ ఇక్కడ ఉంటే, బీసీసీఐ మెంబర్గా ఉంటే ఒక్కరు కూడా ఇండియాకి ఆడతలేరు. అది షేమ్. ఏ ఏజ్ గ్రూప్లో లేదు, రంజీ ట్రోఫీ లేదు, ఐపీఎల్ లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక హైదరాబాద్ ప్లేయర్ లేడు. కోసమే ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ అంటున్నారు, రైజింగ్ స్పోర్ట్స్ అంటున్నారు. ఆయన ఎవరో ఫుట్బాల్ క్రీడాకారుని తీసుకొచ్చి క్రీడ అంటున్నారు. ఓకే, మీరు మరి తెలంగాణలో ఈ యొక్క ఎంతైతే టాలెంట్ ఉన్న యొక్క క్రికెట్ క్రీడాకారుల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఒక సంస్థ చేసే అవకతవకల కారణంగా మరి లక్షలాది మంది యొక్క యువత భవిష్యత్తు దెబ్బతింటుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీ యొక్క ప్రభుత్వ సంస్థలే కేసు ఫైల్ చేసిన తర్వాత మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ఎందుకు ఆ సంస్థ యొక్క గుర్తింపు రద్దు చేయడం లేదని వాళ్ళ తెలంగాణలో ఉన్న క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు అందరూ అడుగుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని మేము మరొకసారి కోరుతున్నాం. ఒక ఫైనల్ స్టేట్మెంట్ అండి, ఇప్పుడు మిత్రుడు సలహా ఇచ్చిన ఏంటంటే, హెచ్సిఏ కనుక దొంగతనంగా డేటా కలెక్ట్ చేయాలంటే వేరే హ్యాకింగ్ మార్గాలు ఉంటాయి, కానీ క్రికెట్ పేరు మీద, సెలక్షన్ పేరు మీద మోసం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టైం మీరు ఎటువంటి సెలక్షన్ పెట్టదలుచుకుంటే మాకు ముందే ఇంటిమేట్ చేయండి. మేము ఆ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నిసార్లోకి చెప్తాము. హెచ్సిఏ వాళ్ళు ఫ్రాడ్ చేయడంలో ఎంత ముందు ఉన్నారు, ఎంతమంది చీట్ చేస్తారో ఆ రికార్డ్ కూడా మీకు ఉంటుంది. ధన్యవాదాలు. అదే లంచ్ చేయండి పైసలు. లంచ్ అరేంజ్ చేయండి ఎవరు.